బ్రహ్మశ్రీ చదలువాడ సుందరరామ శాస్త్రులు గారి రుద్రాధ్యాయ వ్యాఖ్యానం రెండవ భాగం 14, 11, 24 మూడవ మంత్రంలోకి వస్తుంది. యాతే రుద్ర శివా తనూర ఘోరా పాపకాశిని అయానస్తనుమా శంతమయా గిరిభి శంతాభి చాకసీః యా తే రుద్ర శివ తనూ అఘోర అపాప కాశిని తయా నః తనువా శంతమయ గిరిశంత అభి చాకసీః. అది దాని పదవి. రుద్ర, ఓ రుద్రుడా, తే నీ యొక్క, యా ఏ, తనువు రూపం, శివా అనుగ్రహం చేసేది, అఘోర, ఘోరం అంటే పాపం, బాధ పెట్టే, అఘోర అంటే హింసించేది, అఘోర అంటే హింసించేది. అఘోర అని ఈ మధ్య ఒక ఆవిడ తిరుగుతోంది, మనం చూసాం. హింసించేది కానిది అది అఘోర. ఘోరానికి ఆపోజిట్ అపాపనాశిని, హింసారూపమైనటువంటి అనిష్టాన్ని ప్రకాశింపచేసేది, హింస చేసే ఆయుధాలను ధరించకుండటం వల్ల చూపరులకు హింసా భయం తోపచేసేది. అంటే హింసతో కూడిన ఆయుధాలు లేకుండానే భయపెట్ట, లేక మిక్కిలి శాంతమైన చూపరుల చేత అభయంతో అనిపించే, కనుక హింసా భయం పోగొట్టేది భవతి అవుతుందో. గిరిశంత, పర్వతాలలో ఉండి సుఖం చేసేవాడ, కైలాస పర్వతం నుండి నిత్యం ప్రాణులను సుఖం కలిగించేవాడ, ప్రాణులకు అంట రుద్ర సంబోధన విధి. శంతమయ, మిక్కిలి సుఖాన్ని కలిగించేటువంటి లేక పరమానంద రూపమైన తయా ఆ తనువా, నీ ఆ రూపంచే నః మమ్మల్ని గురించి అభిచాకసీః, బాగా మేము ప్రకాశించేటట్లు, తేజస్వంతులం అయ్యేట్లుగా, అభివృద్ధి చెందేట్లుగా చెయ్యి. గిరిశంత అంటే, గిరి అంటే మేఘం, అందుండి పర్జన్య రూపంగా ప్రాణులకు సుఖాన్ని కలిగించే, లేక గిరి అంటే, గిర్ అంటే వాక్కు, వాక్కులో వేదాల్లో అర్ధరూపంగా ఉండి సుఖమిచ్చేవా, లేక ప్రణవంలో ధ్యేయ రూపంగా ఉన్నవాడవై నిరతిశయ బ్రహ్మానంద రూపమై సుఖాన్ని కలిగించేవు, లేక తప్రత్యయం మత్వధీయమంట, కైలాస పర్వతంలో ఉన్నవాడ, సుఖాన్నిస్తూ ఉన్నవాడ, అక్కడ ఉండి కైలాస పర్వతంలో సుఖంతో ఉండేవాడా. కనుక దానికి మొత్తమే తాత్పర్యం, కైలాస పర్వతం మీద ఆవిర్భూతుడవై నిత్యం ప్రాణులకు సుఖం కలిగింపచేస్తూ ఉండేటువంటి రుద్ర, భక్తులకు అనుగ్రహం చేసేది, హింసించనిది, ఆయుధాలు ధరించనిది. ఇదివరకేమో ఆయుధాలకి మనం నమస్కారం పెట్టి మిక్కిలి శాంతమవటం చేత భక్తులకు భయం పోగొట్టి అభయాన్ని ఇచ్చేదైన నీ రూపం ఏదైతే ఉందో, అలాంటి నిరతిశయ సుఖస్వరూపమైన నీ రూపాన్ని మాకు సాక్షాత్కరింపచేసి అనుగ్రహం చెయ్యి. రుద్రుడు ఘోరము, శివం అనే రెండు రూపాలు. రుద్రుడికి ఘోరము శివం, హింసించేది ఘోరం, అనుగ్రహించేది శివం. కనుక ఇందులో ప్రసాదనార్థమై ప్రథమ మంత్రంలో ఘోర రూపానికి
నమస్కారం చెప్పబడింది. శివం ఆయుధంతో కూడిన ఆయుధాలు ధరించనటువంటిది రెండవ రూపం. ద్వితీయ మంత్రంలో సాయుధం ఆయుధాంతో ప్రతిపాది. ఈ రెండవది ఈ మంత్రం చేత ప్రతిభ. ఈ మంత్రానికి ఋషి కాశ్యపుడు, దేవత శంభువు, ఛందస్సు బృహతి ఛందస్సు. దీని పునశ్చరణాదు హవిస్సు భుజిస్తూ 3 రాత్రులు నిరంతరం జపిస్తే పునశ్చరణమవుతుంది. తర్వాత ఈ మంత్రం చేత గోశాంతి చెయ్యాలి. ఎలా? ఆవుల కొట్టంలో అంటే పశువుల శాల 4 ప్రక్కల హస్త ప్రమాణం గల అగ్నిగుండాలు చేసి మధిత అగ్నిని అంటే అగ్నిని మధించి అందులో ప్రతిష్ఠించి అందు దధి మధు ఘృతం చేత తడపబడిన వైకంతాపామార్గాలు అంటే ముడు వెలమ ఉత్తరేణుల సమిధలు 10,000 వేల్చాలి. మరొక కోశాంతి ప్రకారం కూడా ఉంది. పవిత్రమైనటువంటి ఘటం సుగంధాధివాసితం చేసి అందులో మంత్రితమైన జలాన్ని బ్రాహ్మణుల చేత 1,00,000 మారులు ఏ మంత్ర జపం చేయించి ఈ మంత్ర జపం ఆ జలం చేత గోవులను ప్రోక్షించేది గోశాంతి. శానం స్మేరాననం చంద్రకళావతంత్రం గంగాధరం శైలసుతా సహాయం త్రిలోచనం భస్మభుజంగభూషణం ఛయేత్ పశూనాం పతిం ఈశితారం. చిరునవ్వుతో కూడి ముఖం కలవాడు, చంద్రకళ శిరోభాగంలో ఉన్నవాడు, గంగను ధరించినవాడు, పార్వతీదేవితో కూడినవాడు, 3 కళ్ళు ఉన్నవాడు, విభూతి సర్పాలు ఆభరణంగా కలవాడు, పశువులకు పతి అయిన ఈశ్వరుణ్ణి ధ్యానించాలి అని ఆ శ్లోకం. 4వ యామిషం గిరిశంతహస్తే బిభచ్చస్తవే శివాం గిరిత్రతాం కురు మాహిగీంసి పురుషం జగత్. మళ్ళీ యామిషం గిరిశంతహస్తే బిభచ్చస్తవే శివాంగిరిత్రతాం కురు మాహిగీంసి పురుషం జగత్. యాం ఈశుం గిరిశంత హస్తే బిభక్తి అస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసీ పురుషం జగత్. గిరిశంత కైలాసగిరిలో ఉండి లోకాల సుఖం చేసేటువంటి రుద్రుడా. యాం అంటే ఏ, ఈశం బాణం, అస్తవే ప్రయోగించటం కోసం, హస్తే చేతిలో బిభక్తి ధరిస్తున్నావు. గిరిత్ర పర్వతాన్ని ఉపాసించేవాడ, అనుపాసించేవాడు అక్కడ ఉంటావా అంటే కైలాసనాథ అని. తాం ఆ బాణాన్ని శివాం శాంతంగా మమ్ము హింసించక కళ్యాణం సుఖం లాభం చేసేటట్లు కురు చే. పురుషం మా సంబంధమైన లేక నీ భక్తుడైన మనుష్యుని, జగత్ ఇతరాలైన గోవులు మొదలైన జంగమాలు మా హింసీ హింసించకయ్యా బాబోయ్ అన్నాడు. త్రిపుర దహన ప్రవృత్తమైన భగవంతుడి కోరలు శత్రువులకు తక్క మిగిలిన లోకాల బాధ లేకుండా ఈ మంత్రం చేత పై మంత్రం చేత ప్రసన్నం చేసేట్టుగా ఆయన్ని మనం అంటే ప్రసన్న శివుణ్ణి మనం ప్రార్థిస్తాం.
కైలాసగిరిలో నిత్య ఆవిర్భూతుడవై లోకాలకెల్లా సుఖాలు కలిగించే రుద్రుడా, శత్రువుల మీద ప్రయోగించటం కోసం నువ్వు ఇప్పుడు ఏ బాణం చేతితో పట్టుకున్నావు ఆ కైలాసగిరినాథ, ఆ బాణం మాకు మంగళకరమయ్యేట్లుగా చెయ్యి, మమ్మల్ని బాధించకుండా. అది ఆ బాణం సర్వలోక సంహారం చెయ్య సమర్థము కలది కనుక నువ్వు ఆ బాణం చేత శత్రువులను మాత్రమే హింసించేట్లు దిగిన తక్కినంట స్థావర జంగమాత్మకమైన ప్రపంచానికి ఏ బాధ లేకుండేట్లుగా చెయ్యవయ్యా అని తాను. గిరిశంతా గిరిత్ర అనే సంబోధన నువ్వు లోక కంటకులను హింసించటకు మాత్రమే ఈ ఘోర రూపాన్ని పొందావు. నువ్వు కైలాసంలో ఉండి ఎల్ల లోకాల సుఖం చేస్తున్న వాడవని జ్ఞాపకం పెట్టుకో అని. లేక త్రిపుర దహనార్థం ప్రవృత్తమైన తద్దహనమైన తరువాత అలాగే ఉండే భగవంతుని ఘోర రూపం ఈ మంత్రం చేత పై మంత్రం చేత ప్రసన్నం చెయ్యబడి, ప్రసన్న శివ అంటాడు శంకరాచార్యుడు శివానంద లహరి. కనుక ఇక్కడేం చెప్తాడు, ఈ పక్షంలో కైలాసం నుండి అన్నలోకాలకు సుఖం చేసేవాడు. శత్రువులు దగ్ధమైపోయారు, త్రిపురాసుర సంహారం అయిపోయింది. నువ్వు మళ్ళా ప్రయోగించటానికై ఏ బాణాన్ని ఇప్పుడు నీ చేతిలో పట్టుకున్నావో దాన్ని శాంతం చెయ్యవయ్యా. అలా చెయ్యకపోతే సర్వలోకాలు దగ్ధమవుతాయి, త్రిపురాలు దగ్ధమయ్యాయి. కాబట్టి మనుష్యులను ఇతర జగత్తును హింస పొందనట్లుగా చెయ్యి, సుఖం శాంతంగా. గిరిశంత గిరిత్ర శబ్దాలు ఘోర రూప ఉపసంహారార్థం శివరూపస్మ. కనుక ఆ ఘోర రూపాన్ని ఉపసంహరించి శాంత శివుడిగా ఉండవయ్యా బాబోయ్ అన్నాడు. గిరిత్ర అంటే వర్షాలను కురిపించటానికి మేఘం రక్షించేవాడ, లేక పర్వతాల వంటి రథాన్ని రక్షించేవాడు, రథ అవయవాలైన దేవతలను రక్షించవాడేటవడం చెప్పబడు. అలాగే లేక గిరాం అంటే వాక్యాలు, వేదవాక్యాల మాటల రక్షకుడు కూడా, యాచకుల కోరిక తీర్చేవాడు కూడా అదే. ఇలా ఆ వ్యుత్పత్తి భేదం కూడా చెప్పబడు. తర్వాత శివేన వచసా త్వా గిరిశాశ్చ వదాయసి మసి యథాన సర్వమిజ్జ జగద యక్ష్మగుం సుమనా అసత్. మళ్ళా శివేన వచసా త్వా గిరిశాశ్చ వదామసి యథాన సర్వమిజ్జ జగత్ యక్ష్మగం సుమనా అసత్. శివేన వచసా త్వా గిరిశ అచ్చ వదామస్ యథాః నః సర్వం ఇత్ జగత్ అయక్ష్మం సుమనాః అసత్. గిరిశ కైలాస గిరీశ, గిరి నివాసంగా ఉన్నవాడు, త్వాం నిన్ను, అచ్చ అంటే పొందటాన్ని, అచ్చ అంటే పొందటాన్ని, శివేన మంగళకరమైన స్తోత్ర రూపంగా, వచస వచనా చేత అంటే నీకు శుభం కలిగించే మాటలు మేము పలికినట్టు, వదామసి ప్రార్థిస్తున్నా లేక స్తుతిస్తున్నా, మంగళకర వాక్యాలతో వచనాలతో స్వామి నువ్వు శాంతంగా ఉండమని స్తుత చేస్తున్నావయ్యా. ఎలా నహ మా యొక్క
జగత్ ఈ జంగమ పదార్థమన్ని పుత్రుడు మొదలైన పశువులు మొదలైన అన్ని సర్వమిత్ అంటే అంతా యథాహ నహ సర్వం ఇత్తను ఇవన్నీ కూడా ఏ వృక్షాదిస్తారు అన్నీ కూడా అయక్ష్మం రోగం లేని యక్ష్మ అంటే రోగం ఏ రోగం యక్ష్మ అంటే అనగా క్షయ రోగం అయక్ష్మ అంటే క్షయం అంటే నశింపు లేని రోగం ఏ రోగం లేకుండా అనర్థం సుమనాహ మంచి మనహ అంటే మనసు సుమన మంచి మనసు కలది సుఖంగా ఉండేది అసత్ అవుతుందో తథాకు అలా చేయి స్వామి లేక గిరిశ కైలాసంలో ఉండేవాడ యథా ఎలా ఎట్లా స్తోత్రం చేస్తే నహా మాయొక్ జగత్ జంగమ పదార్థం అయక్ష్మం రోగం లేనిది సుమనాహ సుఖం కలది అసత్ అవుతుందో తథా అలా త్వా నిన్ను గచ్చ పొందట నిన్ను చేరట నీ దగ్గరికి మేము రావట నీలో కలిసిపోవట సామీప్య మోక్షం పొందట శివేనా స్తోత్ర రూపమై వచసా వాక్యం చేత్ వదామసి అంటే స్తుతి చేస్తా కైలాసవాసి అయిన రుద్ర మంగళకరమైన స్తోత్రాల చేత నిన్ను స్తుతి చేస్తున్నావయ్యా మా యొక్క పుత్రులు పశుపక్షాదులు మొదలైన జంగమ వస్తువులన్నీ మాకు సంబంధించిన మా ఇలాకాను వృక్షాది స్థావర వస్తువు ఏవైనా సరే వృక్షాలు కానీ పశువులు కానీ ఏవైనా రోగాలు లేకుండా సుఖంగా ఉండేట్లుగా చెయ్యి ఈ రెండు మంత్రాలకు ఋషి గౌతముడు గోధూముడని కొందరంటారట దేవరుద్రుడు అని అంటారు ఛందస్సు మొదటి దానికి నిచ్చురుదనుష్టుప్పు రెండవ మంత్రానికి అనుష్టుప్పు 21 రోజులు నిరంతరం జపించటం దీని పునశ్చరణ దీని చేత అకాల మరణం ప్రతీకారం తగ్గుతుంది పోతుంది రాజ్యంలో విషూజీ మొదలైనవి వాటి వల్ల అకాల మరణం కలిగినప్పుడు రాజుగారు పునశ్చరణ సిద్ధులైన బ్రాహ్మణుడి చేత ఈ మంత్రాన్ని అలా ఇందాక చెప్పినట్టుగా పునశ్చరణ చేయి రాజ్యంలో అకాల మరణాలు కలగవు తత్ప్రకారం దధి అంటే పెరుగు మధు ఘృతాల చేత తడుపబడిన తిల వ్రీహి గోధూమ యవల చేత 21 రోజుల 1,00,000 హోమం చెయ్యి ఆ రాజ్యం నందు అకాల మరణాలు ఇక రావు కలగ 9 రోజులలో ఉపద్రవాలు ఏవైనా ఉంటే నశిస్తాయి 18 రోజులు లోకమంతటా అకాల మరణం అనేదే ఉండదు అది దాని పని దీనికి ఒక ధ్యానం చెప్పారు సాంగ్రామికేన వపుషా ప్రవిరాజమానం త్రప్యత్పురత్రయ తృణాశనిహమందహాసం దైత్యాన్ దిధక్షు అచలేశ్వర చాపపాణిం జయేత్పురారి మమ రౌఘర ఆధిరూఢం సాంగ్రామిరేకేన వపుషా ప్రవిరాజమానం దృప్యత్పురత్రయశృణాశనిబంధమందహాసం దైత్యాన్ దిధక్షుమచలేశ్వర చాపపాణిం జయేత్పురారి మమ రౌఘర మమ రౌఘరాధిరూఢం యుద్ధంలో
యోగ్యమైన రూపం చేత ప్రకాశిస్తున్నవాడు, గర్వించిన త్రిపురాసురుల అనే తృణాల పిడుగు అయిన చిరునగవు కలవాడు, దైత్యులను దహింప కోరినవాడు, వేరు పర్వతమైను ధనుస్సుగా చేత బట్టినవాడు. ఎప్పుడు త్రిపురాసుర సంహారం. దేవ సమూహం అనే రథాన్ని ఆరోహించిన వాడు అయిన పురహరుడైన రుద్రుని ధ్యానించాలి అని దానికి ధ్యాన శ్లోకం. తర్వాత అధ్యవో చ దధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహీగింశ్చ సర్వాణ్యం భయం సర్వాశ్చ యాతు ధాన్యః యాతు ధాన్యః అధ్యవో చ దధి వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహీగింశ్చ సర్వాణ్యం భయసర్వాశ్చ యాతు ధాన్యః అధి అవోచత్ అధివక్తా ప్రథమః దైవ్యః భిషక్ అహీన్ చ సర్వాన్ జంభయన్ సర్వాః చ యాతు ధాన్యః. ప్రథమః దేవతలలో ముఖ్యుడు, ప్రధానుడు. దైవ్యః అందరి దేవతలకు తగినవాడు, దేవతలను పాలించడానికి తగినవాడు, దేవతలకు మహారాజు. భిషక్ చికిత్స చెయ్యగలవాడు. భిషక్కుడు అంటే వైద్యుడు, డాక్టర్. చికిత్స చేసేవాడు అంటే ధ్యాన మాత్రం చేత సమస్త రోగాలను పోగొట్టేవాడు అయిన అధినక్వక్త అధికంగా అంటే ఆయన గురించి కాస్తా కూస్తా చెప్పల, ఓ రాసుల కొద్దీ చెప్ప. నన్ను సభలో మెచ్చి అధికుడు అని చెప్పేవాడు. అలాంటి రుద్రుడు అహిన్ అంటే అహీన్, అహి అంటే పాము కదా, సర్పాన్ని, సర్వాంచ అన్నిటి కూడా, పాములన్నిటి, వ్యాఘ్రాదులను కూడా అంటాం. అంటే పుళ్ళు, పెద్ద పుళ్ళు, సింహాలు మొదలైన యాతు ధాన్య రాక్షస జాతుల, యాతు ధాన్య అంటే రాక్షస జాతులను కూడా. అంటే ఏమిటి? మనుషుల్ని, సర్పాలని, జంతువులని, రాక్షస జాతులు సర్వాశ్చ అందరిని జంభయన్ నశింపచేస్తూ అధ్యవోచత్ నన్ను అధికుడిగా చెప్పుగా. ఏమిటర్థం? దేవతలలో ముఖ్యుడని, దేవతలనెల్లా పాలించే సమర్థుడు శివుడు. స్మరణ మాత్రం చేత సమస్త రోగాలను పోగొట్టే వైద్యుడు కూడా, వైద్య దేవుడు కూడా శివుడే. వైద్యేశ్వరం అని తమిళనాడులో ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసి ఆ పొలంలో స్నానం చేస్తే నీ జబ్బులు దెబ్బకు పోతాయని అందరికీ నమ్మకం. మేము వెళ్ళాం, బాగుంటుంది. అక్కడే ఈ జటాయు మందిరం కూడా ఉంది. జటాయు చనిపోతే రాముడు అక్కడే దాని శవదహనం చేశాడు. ఆ బొమ్మ అది కూడా అక్కడ. నన్ను సభలో మెచ్చి అధికుడని చెప్పేటువంటి రుద్రుడు సర్ప వ్యాఘ్రాది క్రూర జంతువులను, రాక్షసాదులను నశింపచేసి నీవు అందరికంటే గొప్పవాడివిరా అని నన్ను మెచ్చుకొని చెప్పిగాక అని తాను. ఇది సాయన భాష. ప్రథమ అంటే ప్రధాన భూతుడు, దైవ్య అంటే దేవతల యందు కలిగినవాడు, లేక దైవం అంటే దేవనం. దిగ్భాత్పద్ధంతో క్రీడాదులలో అంటే అందులో కలిగిన, క్రీడలో సుఖరూపు. యయేచ్ఛ అనే జయరూపు, జయ ఇచ్ఛ, జయం అనే కోరిక కలవ.
వ్యవహారంలో ఏకాంత రూప్, ద్యోతనంలో ప్రకాశించే రూప్, స్థితిలో స్తుత్య రూప్, గమనంలో గంతవ్య రూప్ లేక వాయు రూప్, లేక దివ్య జ్ఞాన ఉపపన్నులు దేవశబ్దవాచ్. వాళ్ళలో ఉన్నవాడు కలిగిన ప్రథాను అంటే దివ్య జ్ఞానం కలవారిలో మొదటివాడు, ముఖ్యమైన భిషక్కు వైద్యుడు. వ్యాధి తాపం సంసారం మొదలైన వ్యసనాలకు చికిత్స చేసేవాడు లేక ధియాం సాధయత నాశయిత భిషక్క, భయాన్ని నశింపచేసేవాడు. భిత్ సజ్జతే మనసా, భయం కలిగినప్పుడు ఆది పోగొట్టేవాడు. దేహభేదనై సీదతి అనుగ్రహం, దేహాన్ని భేదించటం చేత అనుగ్రహించేవాడు. అధివక్త, అధివచనం స్వభావం కలవాడు. అధివచనం అంటే పక్షపాతం చేత చెప్పడు. వీడు నా భక్తుడంటే మిగతా వాడు కానట్టుగా అలా. భక్తుడి యందు పక్షపాతం చేత అతన్ని గొప్పగా చెప్పేవాడు. లేక అధివచనం అంటే ఐశ్వర్యం చేత గొప్పగా చెప్పే, నీకు భయం లేదురా మైహూనా అనేవాడు. కనుక అలాంటి అధివచనానికి అర్హుడు. ఈశ్వరుడు కాని వాళ్ళు అధివచనం చేయటానికి అర్హుడు. రుద్రుడు ఈశ్వరుడు కనుక అధివచనానికి తగినవాడు అంట. అలాంటి రుద్రుడు అహీన్, ఈ అగత్య జంతువుని హింస, తామే వచ్చే జంతువులను హింసించేవి కనుక అహులనబడతాయి. అహు అంటే ఏంటి? వాడంతా అవే వచ్చి మనని బాధ పెట్ట, అందువల్ల వాటికి అహులు అని పేరు. ఆ హింసించే స్వభావం కాదు, వ్యాఘ్ర సర్ప వృష్టి కాదు. మనకు వాటితో మనకు పని లేకపోయినా అవి వచ్చి కొడతాయి కదా, పొడుస్తాయి. సర్వాంశ్చ, అలాంటి వాటిని యాతు ధాన్య, యాతువులు అంటే ఏంటి? యాతయంతి, దుఃఖింపచేసేటువంటి మాయ వాటిలో ఉంటాయి కనుక రాక్షస జాతులు మాయవాళ్ళు కనుక. జాతి వచనమైన స్త్రీలింగం సర్వాశ్చ, అన్నిటికీ జంభయన్ నశింపచేసేవాడై అధ్యవోచత్, అధివచనంగా అంటే పక్షపాతంగా నేను గొప్పవాణ్ణని చెప్పమని. దేవతలలో ప్రధాన భూతుడు, దివ్య జ్ఞానం కలవారిలో ఉత్తముడు, వ్యాధి తాప సంసారాదులకు చికిత్స చేసేవాడు. నేనున్నానురా, నేను రక్షించడానికి, భయం లేదబ్బాయ్ అని చెప్ప తగినవాడైన రుద్రుడు. మాక్, హింస చేసే పాము, తేలు, వ్యాఘ్రం, పెద్దపులి మొదలైన జంతువులను, రాక్షసులు మొదలైన దుష్టుల నశింపచేసి నేనున్నాను, నీకు భయం లేదు, రక్షిస్తా, భయపడ అని మాకు అభయం చెప్పుగాక అని ఆ మంత్రం యొక్క అర్థమని. ఇది భట్ట భాస్కర భాష్యమ. ఇది మొదలు 4 మంత్రాలు అన్నీ రుద్ర సంబోధనం ఉండవు, లేకపోవటంతో పరోక్ష కృతాలనబడు. ఈ మంత్రానికి ఋషుడు, ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని ఋషుడు కణ్వుడు, దేవత శంభువు, ఛందస్సు అనుష్ఠు, నివృత్తిని కొందరు. దీని పురశ్చరణాలు అర్ధకృచ్ఛరం అనుష్ఠించి ఆ తర్వాత 5 రోజులు శాఖలు, మూలాలను, యవలను, చరువులను భుజిస్తూ పగలు అవశ్య కర్మాలలో తప్ప మిగిలిన వాటంతా నిలుచుండి నిరంతరం నిలబడి జపం చెయ్యాలి. పునశ్చరణం అవుతుంది అపరాధి. అలాంటి పునశ్చరణ సిద్ధుడైన బ్రాహ్మణుడి చేత రాజు రక్షింప చెయ్య. తెల్ల ఆవాలు, తండురాలు, బియ్యాలు, దుర్వాలు అంటే గడ్డిదే మన గరిక, యవలు,
నేతిలో తడిపి సమంగా తన అగ్నియందు కాని మధిత అగ్నిలో కాని ప్రతిరోజు 8,000 హోమం చెయ్యమని చెప్తున్నారు. విశేషించి ఆర్ద్రా నక్షత్రం రోజు 10,000 హోమం చెయ్యమని సూచన. కనుక అలాగే ఆ రోజులలో తెలలతో, బెల్లంతో, యవలతో, క్షీరంతో, పాలతో కలిపిన చెరువు చేత 8,000 హోమం చెయ్య. అప్పుడు రాజు దీర్ఘాయుస్సు, రాజు యొక్క దీర్ఘాయుస్సు కోసం ఇన్ని అవసరాలలో ముఖ్య కాలంలో దక్షిణ ఇవ్వాలి. ప్రతిదానికి ఉత్తమ, మధ్యం, అధమ భేదాలచే దక్షిణ 3 విధాలు. 10,000 బంగారు నిష్కాలు ఉత్తమ దక్షిణ, 5,000 మధ్య, 3,000 అధం, లేక 300 ఉత్తమ, 300 100 300, లేక 200 మధ్య, 100 అధం, లేక 64 సువర్ణ నిష్కాలు ఉత్తమ దక్షిణ, 32 అయితే మధ్యం, 24 అయితే అధం. ఏ కర్మలో కర్మాంగంగా దక్షిణ విధింపబడుతోందో ఆ కర్మలో మొదట సాధారణ దక్షిణ ఇచ్చి తర్వాత కర్మాంగ దక్షిణ ఇవ్వ. అనేక మంది కర్తలైన పక్షంలో, కర్తలు ఎక్కువ మంది ఉంటారు, ప్రతివాడు వేరుగా దక్షిణ ఇవ్వ. ఒక్కడే కర్త అయితే ఒక్కడే ఇవ్వ. దక్షిణ మిక్కిలి స్వల్పమైతే యజమానుణ్ణి నశింపచేస్తుంది అని జాగ్రత్త చెప్పి. కనుక రాజులు కానీ తత్ సమానులు కానీ ఉత్తమ దక్షిణ తక్కిన వాళ్ళు అధికారం చొప్పున మధ్యమ అధమ దక్షిణలు ఇవ్వాలి. చేసే మధ్యమాధమములో విశేషాలు శక్తి బట్టి యథాయోగ్యంగా మనస్సు అర్థం చేసుకో. స్వశక్తిని చక్కగా ఆలోచించి దక్షిణ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోండి అని అంటున్నారు శాస్త్రులు. విభవే సతియోనం అగ్ని కుర్యాద్వివిధిస్తత నైవ తత్ఫలమాప్నోతి ప్రలోభాక్రాంత మానస. పక్షపాతం ఉంటే ఎవడు మొహంలో దక్షిణ అధికంగా ఇవ్వడో, ఐశ్వర్యం చేత ఆక్రాంతమైన మనస్సు కలవాడు ఆ కర్మ ఫలాన్ని పొందనే స్వభావదుడు అని చెప్పబడు. అది అనేక మంది కర్తలున్నప్పుడు సహస్రం అతి దురువు కానీ నలుగురు కానీ 5 కానీ 4 కానీ కర్తలుగా ఉంటే 500 ఒకడు కర్త అయితే, ఒకడే కర్త అయితే 300 బని దక్షిణా ప్రకారాంతం చెప్పు. ఒకటి చేస్తే 300 చాలు. ఇలా స్వకర్మలో అగ్నికి ముందర బంగారం, రజతం, మంత్రకలశం స్థాపించి అందు దేవుణ్ణి ఆవాహనం చేసి అగ్నిలో హోమం చేయి. తర్వాత కలశ ఉదకం చేత రాజును ప్రోక్షించాలి. దానివలన గురుభక్తి గల రాజు రక్షకుడవుతాడు, వాడికి ఇబ్బంది. ఈ మంత్రం చేతనైనా మరొక ప్రయోగం, అరణ్య మార్గంలో వెళ్ళాల్సిన ప్రతి వ్యక్తులు ఉప్పు తల్ల ఆవ ఈ మంత్రం చే 11 రోజులు 11 సార్లు అభిమంత్రించి తాను పోదలచిన దిక్కును మాత్రం వదలి తక్కిన దిక్కులలో వాటిని వెయ్య. అంతా అప్పుడా చేస్తే శుద్ధుడై జపిస్తూ పోవ. చోర వ్యాఘ్ర బ్రహ్మ రాక్షస యక్ష భూతాది భయం ఇంకా వాడికి అంతేకాదు. ఈ మంత్రం చేతనే మరొక రోగనాశన ప్రయోగం కూడా చెబుతాను. వ్యాధిగ్రస్తుడు 7 ఆవగింజలు దీనిచే అభిమంత్రితాలు చేసి శిఖలో బంధించుకో, ఆరోగ్యం వస్తుంది.
7 ఆవగింజలను ఇందాక చెప్పిన మంత్రంతో అభిషేకించి జుట్టు మీద పెట్టుకోవాలండి. సెకండ్ ఇదివరకు వాళ్ళకి ఇది పిలకు ఉండేది కాదు, ఆరోగ్యం. అలాగే తెల్ల ఆవాలను కూడా చేస్తే కుమార గ్రహాదులన్నీ తోలుతారు. అలాగే శుంఠి ఒక ఫలం మంత్రించి జలం చేత కషాయం కాసి ఆ కషాయాన్ని తన అగ్నిలో 8,000 కాదు 800 కాదు హోమం చేసి శేషం మిగిలింది తాగాలి. అప్పుడు గర్భంలో ఉన్న రోగాలు ధ్యానం. చంద్రార్ధమౌళిం కాళహారిం వ్యాళయజ్ఞోపవీతినం జ్వాల పావక సంకాశం ఛాయేద్దేవం త్రిలోచనం. చంద్రార్ధమౌళిం కాళహారిం వ్యాళయజ్ఞోపవీతినం జ్వలత్పావక సంకాశం ఛాయేద్దేవం త్రిలోచనం. చంద్రకళ శిరస్సులో కలవాడు యముణ్ణి జయించిన వాడు సర్వయజ్ఞోపవీతాలు కలవ. సర్పమే జంఝంగా యజ్ఞోపవీతంగా పాము మాత్రమే ఉన్నవాడు, జ్వరిస్తున్న అగ్ని వంటి వాడు, త్రినేత్రుడు అయిన దేవుడైన రుద్రుణ్ణి ధ్యానించు. తర్వాత మంత్రములు అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రస్వమంగళ ఏ చేమాగం రుద్ర అధితో దిక్షుశ్రిత సహస్రసో వైశాఖం హేడ ఈమహే. అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రస్వమంగళ ఏ చేమాగం రుద్ర అభితో దిక్షుశ్రిత సహస్రసో వైశాఖం హేడ ఈమహే. అసౌ యః తామ్రః అరుణః ఉత బభ్రుః సుమంగళః ఏ చ ఇమాం రుద్రాః అభితః దిక్షుః శ్రితాః సహస్రశః అవ ఏషాం హేదః ఈమహే. తామ్ర అంటే ఎరుపే కదా, తామ్రం అంటే రాగి ఎర్రగా ఉంది కనుక బాగా ఎర్రగా ఉన్న రంగు కలవ. ఉదయకాలంలో చాలా రక్తవర్ణుడుగా ఉంటాడు సూర్యుడు. చీకటితో సంబంధం వల్ల అలా కనబడు. భూమి కాంతి సంబంధం వల్ల కూడా అలా ఎర్రగా కనపడతాడని కొంతమంది 2 రకాలు చెప్పారు. అరుణః కొంచెం ఎర్రని వన్నె కలవ, ఉభయానికి పిమ్మట ఊత మరియు బభ్రుహు పింగళ వర్ణం కలవ. అంతకంటే తర్వాత సుమంగళ మిక్కిలి మంగళం కలవ, సర్వమంగళాలను భక్తులకిచ్చేవ అయిన అసౌ ఈ ప్రత్యక్షంగా ఆదిత్యరూపుడైన యహ ఏ రుద్రుడు అస్తి ఉన్నాడు అంటే సూర్యరూపుడైన రుద్రుడు ఉన్నాడు. ఏచా మరీ కూడా రుద్రాహ ఈ ఆదిత్యరూపుడైన రుద్రుడు అంటే సూర్యరూపుడైన రుద్రుడు, కిరణ రూపులైన రుద్రుడు లేక దేవుడి చేత సృజింపబడి అతడి చేత సమానమైన వేషం మహిమా కల తదనుచరుల రుద్రుడు సహస్రశః వేలుగా లెక్కకు మించిన వాళ్ళు ఇమాం ఈ భూమికి అభితః చుట్టూను దిక్షు దిక్కులలో శ్రితా నారో సర్వలోకాల పుణ్య పాప కర్మరూపంగా ఫలం ఇచ్చేటువంటి రుద్రుడి చేత నియోగింపబడిన లేక నియుక్తులై భూమి అంతటా అన్ని దిక్కులలో వ్యాపించి ఉన్నారు.
ఏషాం అలాంటి వీరుల యొక్క అనర్థం ఆదిత్య రూపుడైన రుద్రుడి యొక్క తద్ అనుచరుడను రుద్రతుల్య వేషులవటం చేత రుద్రులనే పేరు కలవారైన దేవతల యొక్క ఖేడహ క్రోధం కోపం అవయీమహి నమస్కారంతో నివారిస్తున్నాం. ఆయనకు నమస్కారం పెట్టి ఆ కోపం ఉపసంహరించుక మమ్మను బాధించకుండా మిక్కిలి వినయంతో యాచిస్తున్నామయ్యా. ఏ మహారుద్రుడు సర్వలోకాల ప్రత్యక్షంగా మండలంలో ఆదిత్యరూపుడై ఉపాధిని బట్టి ఉదయకాలంలో బాగా ఎరుపు రంగుతో ఉదయానికి తర్వాత కొంచెం వన్నె రంగు కలవాడు, ఆ తర్వాత బాగా తెల్ల సువర్ణ కాంతితో అంటే బంగారు రంగుతో అన్ని ప్రాణుల సర్వ మంగళాలు ఇస్తున్నారు, సర్వ శుభాలు. అలాగే ఆ మహాదేవుడి ఆజ్ఞ చేత లోకాల పుణ్య పాప కర్మ అనురూపంగా ఫలం ఇవ్వటానికై ఏ రుద్రుడు లెక్కలేనంత మంది, ఒకళ్ళు ఇద్దరుగా భూమంతా అన్ని దిక్కులలో వ్యాపించి ఉన్నారు. ఆ మహారుద్రుడికి ఆ రుద్రులకు విహితములైన కర్మలను చేయకపోవటం వల్ల నిషిద్ధమైన వాటిని చేయటం వల్ల మా మీద కలిగే కోపంతో బాధించకుండా ఉండటానికి బాగా వినయ భక్తి శక్తులతో నమస్కారం చేస్తున్నాం. ఇది 7వ మంత్రం అయిపోయింది. మరి అసౌ యో వనస్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా ఆదృశన్నదృశన్ను దహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతి నః. మళ అసౌ యో వనస్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా దృశందు దహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడ యాతి నః. అసౌ యః అవసర్పతి నీలగ్రీవః విలోహితః ఉత ఏనం గోపాః అదృశన్ ఉదహార్యః ఉత ఏవం విశ్వా భూతాని సహ దృష్టః మృడయాతి నః. నీలగ్రీవః నల్లని కంఠం కలవాడు, కాలకూట విషం ధరించటం చేత నల్లని కంఠం నీలగ్రీవుడు అయినవాడు. నహ ఏ రుద్రుడు అసౌ ఈ మండలాంతర్వర్తి అయిన ఆదిత్య రూపుడై అవసర్పతి తిరుగుతున్నాడు, భ్రమణం చేస్తున్నాడు, ఉదయాస్తమయాలు కలిగిస్తున్నాడు. ఆ రుద్రుడు మండలవర్తి అయిన రూపాన్ని ధరించటానికి ప్రయోజనం ఇప్పుడు చెప్తున్నా. ఉత అంతేకాదు, మరి యం అచ్చా హృదయం ఏన ఈ మండలాంతర్వర్తి అయిన రుద్రుని గోపాహ గొల్లవాళ్ళు మిక్కిలి అజ్ఞానులవటం. గొల్లవాడు అంటే అజ్ఞానుడు అన్నారు. గోప అంటే ఇప్పుడు అందరికీ అజ్ఞానం. అదృశన్ చూస్తున్నారు. ఉదహార్య నీళ్లను తెచ్చేటువంటి స్త్రీలు గొల్లవాండ్ర కంటే అజ్ఞాని నిజా కూడా అవటం.
అదృశ్యం చూస్తున్నారు ఉతహ. అంతేకాక యం ఏనం ఏయి మండలాంతర్గతుడైన రుద్రుడు విశ్వాసమస్తాలై భూతాని ప్రాణులు అదృశ్యం అధ్యాహుతం చూస్తున్నారు. ఆదిత్య రూపుడైన రుద్రుడు పండితుల చేత్ పామరుల చేత్ గో మహిషాది మృగాల చేత్ అన్ని ప్రాణుల చేత అలా చూడబడేవాడు కైలాసాది వర్తి అయిన రుద్ర రూపాన్ని వేదశాస్త్ర అభిజ్ఞులు మొదలైన వాళ్ళు మాత్రమే చూడగలడు, ఇతరులు ఇలా సర్వసాధారణంగా దర్శనం ఇవ్వటానికి ఆ కైలాస రుద్రుడు ఏ రూపంలో వచ్చాడు? ఆదిత్యరు సూర్యనారాయణ రూపంగా ధరించారు. అది అలాంటి ఆదిత్య రూప రుద్రుడు ద్రష్ట చూడబడిన వాళ్ళ వీళ్ళందరి చేత నహామం మృడయాతి సుఖింపచేయుగ. లోకరక్షణార్థం కాలకోట విషం ధరించటం చేత నల్లనైన కంఠం కలవాడు బాగా ఎర్రని రంగు ఉన్న ఏ రుద్రుడు సర్వప్రాణులకు ఒకే విధంగా సాక్షాత్కారం ఇవ్వటానికి ఆదిత్య రూపాన్ని ధరించి ఉదయ అస్తమయాలు చేస్తున్నాడు. అలాంటి ఏ ఆదిత్యమూర్తిని గొల్లవాడు, నీళ్లు మోసే స్త్రీ మొదలైన పామర జనులు చూస్తూ ఉన్నారు. అలాగే ఆవులు, దున్నపోతులు మొదలైన మృగాలు కూడా ఇలా సర్వప్రాణులు చూస్తున్నాయో అలా పండితులకు మాత్రమే తెలియశక్యమైన కైలాసాధిపత్య రూపంగా సర్వలోకంలో ప్రత్యక్ష భూతుడై ఈ ఆదిత్యమూర్తి రుద్రుడు మా చేత చూడబడిన వాడై, చూడబడితే ఏం లాభం? సుఖం ఇవ్వుగాక. లేక ఇంకొక అర్థం చెప్తున్నా, నీలగ్రీవ లోహిత పదాలు ఆదిత్యమూర్తి కూడా విశేషం. యహ ఏ రుద్రుడు నీలగ్రీవ గ్రసంతి ఉదకం జలాన్ని గ్రహిస్తున్నాయి అనే ఉత్పత్తి చేత గ్రీవాలంటే కిరణాలు, నల్లని కిరణాలు కలవాడని అస్తమయం పొందేటప్పుడు తమస్సంబంధమైన కిరణాలు తమస్సు వంటివే అవుతాయని, లేక అడగిన కిరణాలు కలవ ఉదయంలో అస్తమయం తరువాత అంట. విలోహిత బాగా ఎర్రని వాడు ఉదయాస్తమయ కాలంలో తమస్సంపర్కం చేత సూర్యమండలం ఎరుపు రక్తవర్ణంగా కనపడుతుందని అలాంటి ఆ ఆదిత్యమూర్తి అయి అవసర్పది తిరుగుతున్నాడు అని. ఏ రుద్రుడు ఉదయంలో అస్తమయం తరువాత లోకాల కనపడని కిరణాలు కలవ. ఆయన ఉదయించకపోతే సూర్యుడు లేడా? మన దగ్గర లేడు, ఇంకో పక్కన ఉంటాడు కనుక ఉదయానికి ముందు అస్తమయానికి తర్వాత లోకానికి కనపడని కిరణం ఆయన ఉన్నాడు. ఆయన కిరణాలు అవి మనకు కనపడవు. ఉదయాస్తమయాలలో మిక్కిలి ఎరుపు రంగుతో ఉదయాస్తమయాలు చేస్తూ ప్రాణులందరికీ ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అలాంటి సూర్యరూప రుద్రుడు మా చేత చూడబడిన వాడై మాకు సుఖం ఇవ్వుగాక. దీనికి ఇంకొక అర్థం కొందరిది అస్తమయం పొందే సూర్యమూర్తి భగవంతుని గురించిందని చెప్తాను. ప్రథమ వాక్యార్థం సమానం. ఉతహ మరి యం ఏనం ఏ ఈ రుద్రుడు గోపాహ గొల్లవాడు
అదృశ్యం చూస్తున్నారు. ఆవులను గ్రామాల్లోకి తోలికిపోవటానికై అస్తమయ కాలం తెలియకోరి చూస్తారని. ఉదహార్య జలాలను తెచ్చే స్త్రీ అదృశ్యం చూస్తున్నారు. గృహాలకు పోవటానికి పొద్దు తెలియటానికై చూడటం. పొద్దెక్కిందా, పొద్దు ఉక్కుతోందా అని చూడటం. లేక అస్తమయానికి ముందే నీటిని తటాకాదుల నుండి తీసుకురావటం అదొక రూల్. ఆటు వెంబట జలగ్రహణం నిషిద్ధమన్నారు. కనుక అలా అందుకని సూర్యాస్తమయమైందా సూర్యోదయమైందా అని చూసి నీళ్లు తెచ్చుకోవాలి. అందుకని ఆకాశం వైపు సూర్యుడు వచ్చాడా పోయాడా అని. భూతాని ప్రాణుల అదృశ్యం చూస్తున్నాయి. మృగాదులు కూడా తమ తమ నెలవులు చేరటానికి ఎక్కడ తమ ఇల్లు తమ ఆవాసాలు అది చూడటాన్ని తెలుసుకోవడానికి అస్తమయం అవుతోందా లేదా, ఉదయించాడా లేదా అని చూసుకుంటాడు సూర్యుడు. బ్రాహ్మణులు మొదలైన అగ్నిహోత్ర సంధ్యావందనాది కాలం చేసేటువంటి కాలం దగ్గరకు వచ్చిందా ఇంకా ఉందా అని తెలుసుకోవడానికి సూర్యుని చూస్తాం. అలా చూడటం అది నిషిద్ధం. దేక్షోత్తోద్యతమానిత్యం నాస్తం వ్యంతం కదాచన. దేక్షోతో ఉద్యమ ఆదిత్యం నాస్తం యంతం కదా. ఆదిత్యుడు ఉదయించేతున్నవాడిని కాదు, అస్తమించేవాడిని కాదు ఎప్పుడూ చూడదు. సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్యాస్తమయం అవుతున్నప్పుడు సూర్యుని చూడొద్దని చెప్తున్నా. అలా సాధారణంగా చూసేవాడు అజ్ఞానులు, వాళ్ళే ఇందు మొదటి మంత్రానికి ఛందస్సు అస్థార పంచపద పంక్తి అని కొందరంటారు. రెండవ దానికి షట్పద జగతి ఛంద. రెంటికి ఋషి కారుడని ఆయన, మరుత్పంతుడని కొందరు. దేవత ఆదిత్యమూర్తి అయిన రుద్రుని జగత్ ఉపసంహారాలకై మూర్తులలో అనుగ్రాహకాలైన అష్టమూర్తులలో ఆదిత్యమూర్తి కూడా ఒకటి అవటం చేత భక్త విషయంలో ఆదిత్యమూర్తి ప్రసన్నం అవటానికై ఈ మంత్రాదుల చేత ప్రార్థన చెయ్యబడుతుంది. ఇక వీటి పునశ్చరణ ఒక ప్రాజాపత్య కృత్యం చేసి 16 రోజులు రోజు జపం చెయ్యి. పునశ్చరణ సిద్ధిస్తుంది. అనావృష్టి కలిగిన వర్షం కోసం ఈ మంత్రం చేత ప్రయోగం చెయ్యమంటున్నారు. 5 బ్రాహ్మణులు మంత్రసిద్ధులను పిలిపించి వాళ్లతో చేయించి వాళ్ళకి శిరోవేష్టనం, కర్ణవేష్టనం, కంఠాభరణం, హస్తాలంకారాలు మొదలైనవి వారి ఊరికే కూర్చోబట్టే కదా. ఆ ప్రకారం ఆర్ద్రా నక్షత్రం మొదలు ఆర్ద్రాంతంగా 11 రోజులు దీక్షగా చేయి. దధి మధుఘృతాల చేత తడపబడి తిలతండుల యవల చేత 1,00,000 ఆహూతులు వేల్చ. క్షీరం చేత తడపబడి ప్రబ్బలి సమిధలు 1,00,000 వేల్చాలి. ఆ 5 బ్రాహ్మణులు ఒకడు జపాన్ని, మిగతా 4 హోమం చెయ్య. చివరి రోజున ప్రత్యేకంగా ఎర్ర తామర పువ్వులు 8,000 చేత ఆరాధించి చివరి వరకు అగ్నిహోత్రాన్ని రక్షిస్తూ ఉండి కర్మకాలంలో తిరిగి చూసిన పక్షంలో ఆచమించి ఒకసారి జపించి అగ్నిని చూసి కూర్చో. లేకపోతే ప్రాయశ్చిత్తం చివరి రోజులో భగవంతుడైన ఆదిత్యుడు మహావర్షం కురియిస్తా. అలాగే ప్రబ్బలి పువ్వులు 10,000 కనుక
అగ్నిహోత్రంలో ఆహుతి చేస్తే సూర్యుడు వరమిస్తాడు. సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఈ మంత్రం చేత ఉపస్థానం చెయ్యమంటుంది. అలాగే గుంతుల దాకా నీటిలో మునిగి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఈ మంత్రాలు జపిస్తూ 2 చేతుల నిండా జలమెత్తి అర్ఘ్యాలు ఇవ్వాలి. అలా ప్రతిరోజు 8,000 అర్ఘ్యాల చొప్పున 9 రోజులు చెయ్యమంటారు. అప్పుడు ఆదిత్యుడు ప్రసన్నుడై 1 సంవత్సరమంతని ఇతడు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. తేనె చేత తడపబడిన దాసన పువ్వులు 21 వేలు ఎక్కడ దొరుకుతాయో తెచ్చి వ్రేలిస్తే ఆదిత్యుడి ప్రసాదంగా చతుర్వేద వేదికులైన జన్మంబులో జాతి స్మృతి కూడా పొందుతాడు. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన పపుషం శుచిస్మితం చండదీధితి అఖండ విగ్రహం చింతయేన్ముని సహస్రసేవితం అని ధ్యానం చెప్పాలి. మండలం లోపల ఉన్నవాడు స్వర్ణమయమైన రూపం కలవాడు, ప్రకాశిస్తున్న దేహం కలవాడు, స్వచ్ఛమైనటువంటి చిరునగవు కలవాడు, సర్వవ్యాపకమైన ఆకారం కలవాడు, ఋషి సహస్రం చేత సేవింపబడేవాడు అయిన సూర్యుని ధ్యానించమని ఇందాక శ్లోకం ఇవాటి చివరి నమో అస్తు నీలగిరివాయ సహస్రాఖ్యాయ వీరుజే అధోయే అత్య సత్వానోహం తేభ్యో కరన్నమః. నమో అస్తు నీలగిరివాయ సహస్రాఖ్యాయ వీరుజే అధోయే అత్య సత్వానోహం తేభ్యో కరన్నమః. నమః అస్తు నీలగిరివాయ సహస్రాక్షాయ వీధుషే అధో ఏ అస్యా సత్వానః అహం తేభ్యః అకరం నమః. నీలగ్రీవా నల్లని కంఠం కలవాడు, సహస్రాక్షాయ అనేక కళ్ళు 1000 కళ్ళు కలవాడు, ఇంద్ర రూపుడు. 1000 కళ్ళుంటే ఇంద్రుడు కనుక ఇంద్ర రూపు. వీధుషే తడుపువాడు, వర్షం కురిపించేవాడు, పర్జన్య రూపుడై లేక జగత్తుని యోని కలవాడు, జగత్తును సృష్టించే శరీరం కలవాడు, పురుష రూపం చేత వీర్యశేఖం చేసే అయిన రుద్రి కోసం నమః నమస్తే. అస్తు అగుగ, అధో మరియు అధాన్న ఉత అన్న అధో అంతేకాక ఎవరు అస్యా ఈ రుద్రుడి యొక్క సత్వానః మృత్యులైన ప్రాణులు ప్రథమ గణాలన సంతి ఉన్నారు లేక ఎవరు అస్యా ఈ రుద్రుడి సంబంధులైన సత్వానః అతన్ని ఆశ్రయించినట్టి గొప్పవాళ్ళు ప్రథమ గణాలు అవటంతో సంతి ఉన్నారు. తేభ్యః వాళ్ళ కోసం అహం నేను నమః నమస్కారాన్ని అకరం చేస్తున్నా. కాలకూట విషాన్ని ధరించటం చేత నీలవర్ణమైన కంఠం కలవాడు నీలగ్రీవ్, 1000 కళ్ళు కల ఇంద్రరూపుడైన వాడు, పర్జన్య రూపం వర్షాన్ని రూపం కలిగినవాడు, అంటే జగత్తును యోని అయినవాడు. జగత్తు ఆయన యోని నుంచి బయటకు వచ్చింది కనుక జగద్యోని అంటాం. పురుష రూపంలో వీర్యశేఖం చేసేవాడు అయిన రుద్రుడికి నమస్తే. అలాగే ఈ రుద్రుడిని ఆశ్రయించిన మహనీయులై ప్రమధులు ఎవరున్నారు వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నా. ఈ మంత్రానికి ఛందస్సు అనుష్ఠ, ఋషి, దేవత, భగవంతుడైన శంభువే. ఇక పునశ్చరణ ప్రకారం
15 రోజులు హవిస్సు భుజిస్తూ నిరంతరం జపించాలి. పునశ్చరణ సిద్ధి అవుతుంది. పడమర వాకిలి గల శివాలయంలో శివుడి దగ్గర అంతటా అరత్ని ప్రమాణం గల అగ్నికొండాన్ని నిర్మించి అందులో మధించిన అగ్ని ప్రతిష్ఠించి అమావాస్య మొదలు 10 రోజులు ప్రతిరోజులు ఉమ్మెత్త పువ్వులు జిల్లేడు పువ్వు అర్కపుష్పాలు వేసి గ్రేల్చి దేవుడికి ఘృత పాయసాలు నివేదన చెయ్యి. సర్వార్థాలు సిద్ధిస్తాయి. ఈ మంత్రం చేత పుత్రుణ్ణి కోరేవాళ్ళకు ప్రయోగం చెప్పబడి 5 కానీ 3 కానీ రోజులు దీక్షతో ఉండి శివాలయంలో కానీ నదీ తీరంలో కానీ ఆవుల శాలలో కానీ అక్కడే ఉండాలి. దేవాలయంలోని దేవుడి యందు ఇతర స్థలాలైతే కుంభంలో దేవుణ్ణి ఆవాహనం చేసి కొండలు తత్పశ్చిమ పార్శ్వంలో పడమర వైపు అగ్నిని ప్రతిష్ఠించి దధి మధు ఘృతాల చేత తడపబడిన జమ్మి సమిధలు జమ్మి పత్రాలు ప్రతిరోజు 11,000 కానీ 8,000 కానీ 4,000 కానీ 800 కానీ వ్రేల్చాలి. హోమం అయిన తర్వాత తామర పువ్వులు అవి లేకపోతే తామరాకులు దేవుడి మీద ఉంచాలి. అలా చేసి చివరి రోజులో 8,000 మందికి కాదు, 4,000 మందికి కాదు, 800 మందికి కాదు భోజనం చెయ్యి పెట్టాలి. బ్రాహ్మణులు అత్యధికంగా డబ్బు ధనం దక్షిణ 11 బ్రాహ్మణుల రుద్ర రూపులను వాళ్ళ కనీసం భోజనం పెట్టి ఏదైనా భూషణం తొడుక్కోవటానికి ఇచ్చి దేవుడి సన్నిధిని దక్షిణం వైపున ఆచార్యుని చక్కగా భుజింపజేసి అధికమైన దక్షిణ ఇవ్వ. విత్తనాలు చల్లిన భూమిని దక్షిణగా ఇవ్వ. 9 మూరల కొయ్య చెట్టు 8 మూరల ప్రమాణం అంటే 7,200 మూరల కొరత గల భూమి దానం చేయ. కొండలాల కొరకు ప్రతిరోజు పాదవిష్కం సువర్ణమివ్వ. దాని చేత కొండలాలు చేయించి గురువు గారికి ఆహితాగ్ని అయితే ఇలా కాంక్ష పాత్రాలు వెండి రాగి గ్లాసులు ఇవ్వాలి. ఇలా పుత్రుణ్ణి కోరేవాడు చేస్తే శంభు ప్రసాదం వల్ల పుత్రోద్భవం కలు సంవత్సరం లోపల సిద్ధిస్తారు. దక్షిణా భూమి ఉండే వరకు సంతతి అవిచ్ఛిన్నంగా దక్షిణ ఇచ్చిన భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం వీడికి సంతతి ఉంటుంది. దీని ఫలం 7 జన్మాల వరకు సంబంధించి కనుక ఎంత మాత్రం లోపం లేకుండా చేయాలి. దీనికి ఒక ధ్యాన శ్లోకం ఏమిటి? శరచంద్ర ప్రకాశేన వపుషా శీతలజ్యుతిం జయే సింహాసనాసీన ఉమయా సహితం శివం. శరత్కాలంలోని చంద్రుడి వంటి కాంతికర దేహంతో కూడినవాడు, చల్లని కాంతి కలవ, సింహాసనం మీద కూర్చున్నవాడు, పార్వతీదేవితో ఉన్నవాడు అంటే ఉమామహేశ్వరుడైన శివుడు ధ్యానించాలి. రేపు 10వ మంత్రం చెప్పుకుందాం. స్వస్తి.